హలో అండి అందరికీ. ఈరోజైతే మేము సాయంత్రం అయిపోయిందండి. సాయంత్రం అంటే దాదాపు 5:30 అవుతుంది టైము. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి ఇటుకి రావాలంటే దాదాపు దగ్గర 15 నిమిషాలు 20 నిమిషాలు పడతానండి. అక్కడి నుంచి నడుచుకొని రావాలండి పిల్లల్ని వేసుకొని. ఈరోజు పార్క్ పోవాలనేసి వస్తున్నారు చూడండి. అక్కడ ట్రైన్ వెళ్తుంది కదా, అక్కడ ట్రైన్ ట్రాక్ దాటుకొని మరి ఈ పార్క్ కోసం రావాలి. నేను చాలా వరకు రానండి ఈ పార్క్ కోసం, ఎందుకంటే ట్రైను ట్రాక్ దాటాలి కదా, పిల్లలు ఇబ్బంది అవుతుంది అనేసి, పిల్లలు ఉన్నారనేసి నాకు భయం. అయినా కానీ ఈరోజు వదలలేదు. ఇన్ని రోజులు చెప్పుకుంటా వచ్చాను రేపు పోదాం అనేసి. ఈరోజు గట్టిగా పట్టేశారు. సరే అనేసి బాటిల్ చూడండి నా మొహాన్ని కొట్టేసి వెళ్తున్నారు. దాన్ని కూడా మోసుకొని పోలేరంట వాళ్ళు, నాకే ఇచ్చేసినారు బాటిల్ నువ్వే పట్టుకోమ్మా అనేసి. ఏమన్నా అసలైతే వాళ్ళే చూసుకుంటారు కానీ మనం ఏందనేసి వాళ్ళు ఆలోచించారు చూడండి. ఇంకా పార్క్ వచ్చేసింది కదా, ఇంకా దాన్ని వాళ్ళకి రెక్కలు వచ్చేసినట్టే పరిగే, ఇంకా అస్సలు ఉండరనమాట ఒక్క నిమిషం కూడా. అంత బాగా అసలుకి ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే అంత బాగా ఎంజాయ్ చేశారు. చిన్న పాప వచ్చి అడుగుతుంది, ఏమ్మా బాలు బ్యాట్ తేలేదా, అలాగే వచ్చావా అని అడుగుతుంది నన్నైతే. అసలు అది వెళ్ళంగానే పార్కులోకి ఫస్ట్ దాన్నే ఎక్కారండి వాళ్ళు. అదేమో ఎక్కాలంటే అది పైకి లేసే కదా, మా బక్క ఎక్కలేకపోతుంది, సన్నగా ఉంది కదా, ఈ పాపను మొయ్యలేకపోతుంది. అమ్మ మొత్తానికి దిగేసి ఇద్దరు ఎక్కారండి. ఇద్దరు ఎక్కంగానే ఈ అమ్మ ఎక్కడుంది పైన ఎక్కేసి ఉండదు, అది దిగితే కదా ఇంకా దానికి ఏమో దిగాలనేసి అది వీళ్ళిద్దరికి దానివల్ల కాక దిగి వచ్చేస్తూ ఉంది చూడండి. అసలు అయితే దానికి భయం అంత పైకి ఎక్కే లోపల దిగేసింది. మొత్తానికైతే నా వల్ల కాదు అనేసి వెళ్ళిపోయింది. వాళ్ళు ఆమె వచ్చేసే లోపల ఇంక వీళ్ళు ఎక్కడ ఉంటారు, పరుగు ఇంకొకటి దానికి కనపడింది. దీన్ని ఎవరన్నా మిస్ అవుతారా అండి? అస్సలు మిస్ అయ్యే వాళ్ళు ఎవరు ఉండరు పార్క్కి వెళ్తే. దీన్ని అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఎవరైనా సరే. మా పిల్లలు దీన్ని జారే బండ పరుగుతారండి. దీన్ని చూసారంటే అస్సలు వదలరు. తర్వాత ఈ చిన్ని బుడ్డి పాప చూడండి, ఏమాత్రం భయపడకుండా ఎంత బాగా వెళ్తుందో. వాళ్ళ అమ్మ కూడా పట్టుకోలేదు, అలాగే చిన్నగా వెళ్తుంది. మా వాడికన్నా చిన్న బుడ్డి పాప ఉండేది, దాన్ని చూసి నేర్చుకోరా అని చెప్తున్నా నేనైతే. ఏమాత్రం భయం లేదండి దానికి, అట్లే వెళ్తా ఉంది చూడండి ఎంత చిన్నగా జారుతుందో. వాళ్ళ అమ్మను కూడా పట్టుకొని ఇవ్వటం లేదు ఆ పాప అయితే, అంత బాగా జారుతుందో. దిగొచ్చేసిందండి బుడ్డదే. వీడు ఎక్కుతున్నాడు ఎక్కుతున్నాడు. నాకు భయం అని చెప్తాడండి ఏమన్నా. వీడైతే అసలు నేను ఎక్కను పో అనేసి వాళ్ళ అక్కను తరిమేసి మరి ఇంకా వాడు పక్కకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఊగలేదంట, ఇప్పుడు ఇద్దరు కూర్చొని ఊగుతున్నారు చూడండి ఎంత నిదానంగా, ఎంత సైలెంట్గా. వాళ్ళ అక్క ఏడుస్తూనే ఉన్నాడు వాడైతే. రారా మనం ఊదాము అనేసి గొమ్మను ఊగించుతుంది. ఇంకో చిన్న పాప అయితే ఆడు గొమ్మను కూర్చొని దానికి పక్కన ఎవరు లేదు, నువ్వు రామ్మా నువ్వు కూర్చోమ్మా అని ఇంతసేపు నన్ను సతాయిచ్చింది. నా వల్ల కాదు బాబోయ్ అనేసి నేను పక్కకి వెళ్ళిపోయాను. ఇంకా ముగ్గురు కలిసి ఊగుతున్నారు చూడండి ఉయ్యాల. అబ్బా ఈ పార్కులో ఉయ్యాలేనండి హైలైట్. పార్క్కి అంటే పెద్ద పార్క్ ఏం కాదులేండి, చిన్న పార్కే, కానీ మా దృష్టిలో అయితే అది పెద్ద పార్క్ లాగే అనుకుంటాం మేమైతే. ఇంకా పార్క్ అంటే మా పిల్లలకి రెక్కలు వచ్చేస్తాయండి. ఇంక పరుగు అస్సలు అయితే ఉండరు పార్క్ అంటే. అంత బాగా ఎంజాయ్ చేస్తారు పార్క్ని. తర్వాత మా చిన్న పాప మా చిన్నోడు ఇద్దరు కలిసి ఊగుతున్నారు. వచ్చేసినాడు మా చిన్నోడు, నాకు భయమ్మా నువ్వు రామ్మా అనేసి. పక్కన ఉండాలి వీళ్ళకి, అసలైతే ఎక్కడ దూకుతారో ఎక్కడ ఎక్కుతారో అంత భయం వేస్తుంది. మీకైతే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో సపోర్ట్ చేసినట్టు నేను అనుకుంటాను. మా పెద్ద పాపకి హాయ్ చెప్తుంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్తుంది. నేనైతే వాయిస్ కట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మై ఛానల్. థ్యాంక్ యూ.